నిన్న హైదరాబాదులో మీకు నరేంద్ర మోదీ గారు ఒక మీటింగులో పాలు పంచుకున్నారు. ఇందులో ఈయన బంగారానికి సంబంధించి ఒక బాంబు పేల్చారు. ఏమిటిది అంటే 2026లో మీరు బంగారము కొనకండి. సో ఇప్పుడు ఒక్కసారిగా ఈ గోల్డ్ ఇండస్ట్రీ ఇప్పుడు జ్యువెలర్స్ ఉంటారు కదా! ఏంటి ఈయన సడన్‌గా ఇలా అన్నారు అంటే ఒక దేశ ప్రధానమంత్రి మీరు బంగారము కొనకండి అంటే మరి బంగారము అమ్మేవాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఇలా అనకూడదు కదా! అంటే ఇక్కడ చాలా చాలా విషయాలుండి ఇప్పుడు ఈయన మాట్లాడినప్పుడు ఒక బంగారము కాదు ఎన్నో విషయాలు ఇప్పుడు ఇదే షాకింగ్‌గా ఉంది. అంటే ఏదో ఒక వ్యవహారం అక్కడ నడుస్తుంది. ఒక పెద్ద సంఘటన వైపే అన్నీ కూడా ఇది ఎప్పుడో మనం మాట్లాడుతున్నాం. ఒక బిగ్ ఈవెంట్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఎప్పుడు ఇది పేలుతుందో మనకు తెలియదు. ఫస్ట్ విషయం మీరు చూశారు అనుకోండి. ఈయన మాట్లాడింది మీరు పెట్రోల్, డీజిల్ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా ఇలాగా ట్రావెల్ అనేది చేయకండి. మీరు ట్రిప్పులు పెట్టుకోకండి. ఉత్తుత్తినే ఇక్కడ అక్కడ తిరగడం అనేది చెయ్యకండి. అంటే ఈయన మాట్లాడేది గ్లోబల్ ఆయిల్ గ్యాసు క్రైసిస్ మనము ఏదో ఒక రకంగా మేనేజ్ అవుతున్నామండి. ఇప్పుడు అది కూడా మీరు చూశారు అనుకోండి. ఆ ఎలక్షన్స్ టైం అండి. ఈ టైంలో ధరలు పెంచితే వీళ్లకు చెడ్డ పేరు కాబట్టి ఏదో ఒక రకంగా మేనేజ్ చేసేశారు. సో ఇప్పుడు పెంచుతారు చూడండి మాట్లాడారు కదా! కానీ మీరు ఒక్కసారిగా ప్రపంచంలో ఏం జరుగుతుందో ఇప్పుడు మనం మాట్లాడడం లేదండి. అమెరికా, ఇరాన్ వారు గత 2 వారాల నుంచి మాట్లాడకూడదని సైలెంట్‌గా ఉంటున్నాము. సిస్ ఫైర్ అని అనుకుంటున్నాం. లేదు ఫ్రెండ్స్ అలాంటిది ఏమీ లేదు. మొన్నటి వరకు కూడా ఒక సింగిల్ చిట్ అండి. ఒకే ఒక చిట్టు. సో ఇందులో అమెరికాకు, ఇరాన్‌కి మధ్య ఒప్పందం. సో ఈ ఫైనల్ డ్రాఫ్టింగ్‌ని వీళ్ళు పాకిస్తాన్‌కి ఇచ్చారు. సో ఇప్పుడు పాకిస్తాను వాడు దీన్ని తీసుకెళ్ళి అమెరికాకు ఇస్తాడు. ఏమండి మీరు చెప్పండి. డొనాల్డ్ ట్రంప్‌కి ఇలాంటి విషయాల మీద నమ్మకం ఉంటుందా? చచ్చినా ఉండదండి. అతని ఆలోచనలే వేరే ఉంటాయి. ఇదంతా ఉత్తుత్తినే టైం బయింగ్. జస్ట్ మీకు ఆ సమయం ఇరాన్ని ఎలా వేసేయాలి ఈ ప్లాన్‌లో ఉంటాడే తప్ప ఇలాంటి డ్రాఫ్టింగులు, ఒప్పందాలు ఇలాంటి విషయాలు మీద అతనికి నమ్మకమే ఉండదు. దానికి ఉదాహరణ వెనుజులా యొక్క ఉదంతం చూశాము కదా! సైలెంట్‌గా వెళ్ళి వాడి దేశంలో ఉండే ఎన్రిచ్డ్ యురేనియంని అమెరికా తెచ్చేశారు. నువ్వు ఇంకొక దేశంలోకి వెళ్ళి ఇలా చేయవచ్చా? అడగాలి కదా! ఎవరు అడగడం లేదు. అడిగితే ఇరాన్‌కి ఇది ఒక హెచ్చరిక అంటాడు. అందుకే ఇరాన్ వాళ్ళు ఏం చేశారు? డాక్స్ అండ్ అమెరికన్స్ నాట్ అలౌడ్ ప్రతి దగ్గర ఇలాంటి బోర్డ్స్ పెట్టారండి. ఒకవేళ నువ్వు వస్తావా? నిన్ను మేము అలో చెయ్యము. తిరిగి కూడా వెళ్ళనివ్వము. ఇరాన్ వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. మోర్ ఓవర్ అమెరికా యొక్క యుద్ధ నౌకలు కనిపిస్తే మీకు ఇరాన్ వాళ్ళ చిన్నపాటి ఓడలు వేసుకు వెళ్ళి వాళ్ళని బెదిరిస్తున్నారు, తరిమేస్తున్నారు. ఏముందంటే ఒక 4 డ్రోన్లు వెళ్ళి పడినా కూడా అమెరికా వాడు ఈ నష్టాన్ని భర్తీ చేయలేడు. కాబట్టి వాడు దూరం దూరంగా వెళ్ళిపోతున్నాడు. కానీ ఈ కుట్ర మాత్రం మారదండి. సో దీన్నే మోదీ గారు హైదరాబాద్లో మాట్లాడుతున్నాడు. పెట్రోల్ విషయంలో, డీజిల్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే కొన్ని ఫ్యామిలీస్ నేను చూశాను. తండ్రికి ఒక కారు, తల్లికి ఒక కారు, కొడుకుకి ఒక కారు ఒకే పంచనికి వెళ్తారండి. ముగ్గురు 3 కార్లు వేసుకొని అక్కడికి వస్తారు. మరి ఒక కార్లో ట్రావెల్ చేయొచ్చు కదా అంటే అది వాళ్ళ ప్రోగ్రామ్ అండి. వాళ్ళ ఇష్టము అంటారు. ఎలా ఉంటూ ఒకే ఇంట్లో ఉంటారు. సో ఇలాంటిది ఆయన ఏమంటున్నాడు? కారు పూలింగ్ని నేర్చుకోండి. మరి ముంబైలో అది ఎంత పెద్ద సక్సెస్ అండి. ఇప్పుడు మీ పిల్లాడు పక్కింటిలో వీధి చివర్లో ముగ్గురు ఒకే స్కూల్లోనే చదువుతున్నారు. మీ పిల్లలు సో ఇప్పుడు ఒకే వాహనంలో ముగ్గురు వెళ్ళరు అనుకోండి. ఎంత సేవ్ అవుతుంది? ఎంత ఎనర్జీ సేవ్ అవుతుంది? ముంబైలో ఇవాళ కూడా కార్ పూలింగ్ ఉందండి.
అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చూడండి. అంటే ఏంటి, మెట్రోలు, లోకల్ ట్రైన్స్ వాడండి. మరి ముంబైలో అవుతుంది కదండి. చాలా చాలా ధనవంతులు కూడా ఇవాళ కూడా లోకల్ ట్రైన్స్లో ట్రావెల్ చేస్తారు. కార్లు తీయరు, బైకులు తీయరు. ఎందుకు? మీకు ఎనర్జీ సెక్టర్లో మీరు సేవ్ చేయొచ్చు. సో ఇది చెప్తున్నాడు. అలాగే ఇప్పుడు బంగారం ఎందుకండి 2026 వరకు బంగారం కొనకండి అని ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి, మీ దగ్గర ఒక 50,000 ఉన్నా వెళ్ళి బంగారం కొనండి అంటారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఇప్పుడు మా అమ్మగారు వీళ్ళందరినీ చూస్తున్నాం. ఇప్పుడు ఒక ఫ్రెండు దగ్గరికి వెళ్ళి, నీ దగ్గర ఒక 10,000 ఉంది అయితే బంగారం పెట్టుకో, ఇవ్వు, ఒక 3 నెలల్లో తీర్చేస్తాను అని తెచ్చుకుంటారు. అలాగే ఎన్నో క్రైసిస్ నుంచి మేము బయటపడిన వాళ్ళం కాబట్టి బంగారం విలువ బాగా తెలుసు. మరి ఇప్పుడు మోదీ గారు ఎందుకండి ఇలా చెప్తున్నారు అంటే, ఒక 700-800 టన్నుల బంగారము మనం విదేశాల్లో నుంచి ఇంపోర్ట్ చేసుకుంటామండి. ఎవరి ఇయర్ యాన్యువల్గా ఇది జరుగుతుంది. అంటే ఏమైంది, మన ఫారెక్స్ రిజర్వ్ ఇంకొక దేశానికి వెళ్ళింది. మీరు ఇది గమనించారు అనుకోండి, ఫారెన్ ట్రిప్స్ పెట్టుకోకండి అని చెప్తున్నాడు. అంటే దీన్ని క్లియర్గా అర్థం చేసుకోవాలండి. ఎందుకంటే ఒక దేశ ప్రధాని ఇవన్నీ చెప్తున్నప్పుడు మీకు లోతుగా చూడాలి. ఫారిన్ ట్రిప్లు చేయకండి. ఎందుకు? మీ యొక్క ఫారెక్స్ ఇంకొక దేశానికి వెళ్ళిపోతుంది. ఇవాళ మనము ఈ ఫారెక్స్ రిజర్వ్ సేవ్ చేసుకోవడమే ప్రైమరీ మోటోగా ఉండాలి అని ఎలా చెప్తున్నారో చెప్పమంటారా? కోవిడ్ లైక్ సిచ్యువేషన్లో మనము ఎలా బతకగలిగాము, ఇప్పుడు కూడా అలాగే ఉండాలి అంటే హైదరాబాదు కదండి. ఐటీకి మీకు ఇదే కదా మెయిన్ హబ్బు, అంతే కదా. దిగ్గజ సంస్థలంతా హైదరాబాదులోనే ఉంటారు కదా. సో ఇప్పుడు వాళ్ళని ఉద్దేశించి ఏమంటున్నాడు, వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టండి, ఆన్లైన్లోనే మీ డిక్టేషన్స్ పెట్టుకోండి. సో మీరు ఆఫీసులకి వెళ్ళకపోతే మీ పెట్రోల్ డీజిల్ ఆదా అవుతుంది, ఎనర్జీని మీరు సేవ్ చేయగలరు. రేపు మేజర్ క్రైసిస్ రాబోతుంది కాబట్టి ఎనర్జీ సెక్టర్లో అలాగే బంగారం విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. అంటే మీ వద్ద సేవింగ్స్ ఏదైతే ఉందో దాన్ని దాచుకోండి. అనవసరంగా వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ ఖర్చులు. ఇది నేను 2 నెలల నుంచి చెప్తున్నాను. మీరు కొత్త కొత్త వ్యాపారాలు మొదలు పెట్టొద్దు. ఇన్వెస్ట్మెంట్ అనేది అనవసరంగా చేయొద్దు. మీ వద్ద ఉండే డబ్బుని దాచుకుంటే 2026 తర్వాత మీరు చేయొచ్చు అండి. ఈ సంవత్సరము మీకు కష్టకాలమే. ఎందుకంటే యుద్ధాలు ఇంకా ఆగలేదండి. ఆగినట్టు కనిపిస్తుంది, మనకి లేదు. ఇవాళ కూడా హిజబుల్లా వాళ్ళు ఇజ్రాయెల్లో మీకు దాడులు చేస్తున్నారు. ఇజ్రాయెల్ వాళ్ళు అంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ హిజబుల్లా వాళ్ళ మీద దాడులు జరుగుతూనే ఉందండి. ఇది ఆగదు. ఇప్పుడు అమెరికా విమానాలంతా క్యూబా వైపు వెళ్ళడం. క్యూబా అంటే రష్యా యొక్క ఐలీ అండి. ఇప్పుడు ఇరానే రష్యా స్నేహితులు, కానీ వాళ్ళ మధ్య పెద్ద లెవెల్లో ఒప్పందాలు లేవు. డిఫెన్స్ లేదు. ఒకవేళ డిఫెన్స్ ఉందనుకోండి, ఇప్పటికే రష్యా వాళ్ళు డైరెక్టుగా అమెరికా ఇజ్రాయెల్ మీద యుద్ధము ప్రకటించి ఉండేవాళ్ళు. అలాంటి ఒప్పందాలు లేవు. ఆయుధాలు ఒప్పందం ఉంది. ఇప్పుడు డ్రోన్లు, మిజైళ్ళు తయారు చేసి మాకు పంపండి, మీకు ఎలాంటి టెక్నాలజీ కావాలో మేము ఇస్తామని రష్యాకి, ఇరాన్కి చైనా మధ్య కూడా ఒప్పందాలు ఉన్నాయి. కానీ డిఫెన్స్ అంటే ఏంటి? దేశం మీద ఎవరు దాడులు చేసినా అంటే ఇరాన్ మీద దాడులు జరిగితే అది రష్యా మీద జరిగినట్టే. అలాంటిది మనం చూడలేదు కదా. ఇప్పుడు శాటిలైట్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, ఇమేజెస్ ఇస్తున్నారు, లొకేషన్స్ చెప్తున్నారు. కానీ డైరెక్ట్గా రష్యా తన యుద్ధ నౌకలతో, తన యుద్ధ విమానాలతో ఇరాన్ని డిఫెండ్ చేయడానికి రాలేదు కదా. సో ఇప్పుడు క్యూబాతో అలాంటి ఒప్పందం ఉందండి.
కాబట్టి ఒకవేళ అమెరికా అంటే ట్రంప్ మైండు అంతేనండి. ఏదో ఒక రకంగా ఎక్కడో ఒక దగ్గర యుద్ధము జరుగుతూనే ఉండాలి. ఇది అమెరికాకు వినాశనం అయినా కూడా అతను అలాగే ఆలోచిస్తున్నాడు. సో ఇదంతా చూసుకొనే అంటే మరి ప్రధానమంత్రి అన్నప్పుడు హార్డ్ కోరు ఎవిడెన్స్‌లు ఉంటాయి. సమాచారము మన అందరికన్నా ముందు వాళ్ళ దగ్గర ఎందుకంటే రా ఏజెంట్లు ఉంటారు. ఇంటెలిజెన్స్ వర్గాలు అజిత్ జోవెల్ గారు టైమ్ టు టైమ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటారు కదా! సో దాని ప్రకారం మీరు చూశారనుకోండి, ఈయన యొక్క అంచనా, ఈయన యొక్క భవిష్యవాణి ఏదో ఉంది. కాబట్టే పని కట్టుకొని మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోండి. పెట్రోల్, డీజిల్ ఆదా చేసుకోండి. 2026 దాకా కూడా బంగారం విషయంలో జాగ్రత్తగా ఉండండి. అవసరం ఉంటేనే లేకపోతే కొనకండి. ఇవన్నీ చెప్తున్నాడు అంటే 2026లో ఏం జరగబోతుంది? ఆల్రెడీ జరుగుతున్నాయి కదండి. మనకు అనిపిస్తుంది ఇంకా పెద్దగా ఇందులో భారత్ ఇన్వాల్వ్‌మెంటు కూడా ఉంటే పరిస్థితి ఏమిటి? మీకేమనిపిస్తుంది కామెంట్స్‌లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.